హిందూ మతం యొక్క అత్యంత ముఖ్యమైన కేంద్ర మరియు ప్రసిద్ధ గ్రంథాలలో భాగవత పురాణం ఒకటి. మధ్యయుగ సంస్కృత గ్రంథం, మతపరమైన పుస్తకంగా దాని ప్రభావం గొప్ప హిందూ ఇతిహాసాలు, రామాయణం మరియు మహాభారతాలలో మాత్రమే పోల్చదగినది. ఇతమార్ థియోడర్ ఇక్కడ 20 సంవత్సరాల భాగవత పురాణంను తరచుగా 5వ వేదంగా పిలుస్తారు మరియు దాని విభిన్న అర్థాల గురించి మొదటి విశ్లేషణను అందిస్తుందని అతను విష్ణువు యొక్క అవతారాల కార్యకలాపాలపై దాని సాహిత్య ధ్యానాలను ప్రస్తావించాడు. ఇది భక్తి సిద్ధాంతానికి కేంద్ర స్థానం మరియు జ్ఞానం యొక్క పాత వైదిక సాంప్రదాయాల చికిత్స. అదే సమయంలో అతను ఈ సూక్ష్మమైన కవితా పుస్తకాన్ని విస్తృత హిందూ గ్రంథాలు మరియు ఇతర పురాణాల సందర్భంలో ఉంచాడు. సారూప్యమైన కానీ తక్కువ గొప్ప మరియు ముఖ్యమైన విష్ణు పురాణంతో సహా భాగవత పురాణం అనేది వైదిక, ఉపనిషద్ మరియు సౌందర్యం అనే 2 గొప్ప సనాతన హిందూ సాంప్రదాయాల సమావేశ స్థలానికి ప్రాతినిధ్యం వహించే ఒక ప్రత్యేకమైన రచనని రచయిత వాదించారు. అలాగే ఇది భారతదేశం యొక్క గొప్ప వేదాంత గ్రంథాలలో ఒకటి. ఈ పుస్తకం దాని పాత్ర మరియు నిరంతర ప్రాముఖ్యతను ప్రకాశిస్తోంది.